Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. గణేష ఫెస్టివల్ వస్తుంది కదా. సో ఈ వీడియోలో మీ అందరికీ నేను ఒక ఈకో ఫ్రెండ్లీ బ్యాక్ డ్రాప్ ఐడియా షేర్ చేయబోతున్నాను, పూజా బ్యాక్ డ్రాప్. సో ఈ పూజా బ్యాక్ డ్రాప్ ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన డిఐవై ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే నేను బ్యాక్గ్రౌండ్ కింద ఒక పట్టు షాల్ తీసుకొని ఇలా హ్యాంగ్ చేసేసాను. ఇక్కడ డబల్ సైడ్ టేప్స్ యూస్ చేసేసి ఇలా హ్యాంగింగ్స్ స్టిక్ చేశాను. అండ్ దెన్ వాటికి ఇలా హ్యాంగ్ చేసేసాను. అండ్ దెన్ సైడ్స్ మనం ఫ్లవర్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు. దానికన్నా ముందు నేను ఇంకొక కలర్ రెడ్ కలర్ షాల్ తీసుకున్నాను. దీన్ని నేను మనం ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, సో దానిలాగా ప్లీట్స్ లాగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న ప్లీట్స్ చేసుకున్నాక దీన్ని మనం ఒక పిన్ హెల్ప్తో మనం బ్యాక్గ్రౌండ్ కింద ఒక పట్టు వేసుకున్నాం కదా, దానికి పిన్ చేసేసుకోవాలి. ఇలా మిడిల్లో మనం ఒకే దగ్గరికి పిన్ చేసాం కదా. అండ్ నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఇలా ఓపెన్ అవుతున్నట్టు ప్లీట్స్ ఇలా మనం పిన్ చేసేసుకోవాలి. ఇలా మనం ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్తో ఇలా మనం కొంచెం ప్రెస్ చేస్తే 1 or 2 times అవి మనకి కరెక్ట్గా ఆ షేప్లోనే ఉండిపోతాయి. అండ్ దెన్ ప్లీట్స్ చక్కగా కనిపిస్తాయి. చూసారు కదా మిడిల్లో ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. అండ్ నెక్స్ట్ ఈ సైడ్ ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ యాడ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కింద మనం స్టూల్స్ వేసేసుకుందాము. మనకి ఏ హైట్లో అయితే టేబుల్ కావాలి అనుకుంటున్నామో ఆ హైట్లో మనకు నచ్చిన టేబుల్ వేసుకొని ఇలా కవర్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయిపోయింది కదా. అండ్ దెన్ ఇప్పుడు మన ఈకో ఫ్రెండ్లీ డెకార్కి వచ్చేద్దాము. సో దానికోసం నేను ఇక్కడ ఒక బనానా లీఫ్ యూస్ చేస్తున్నాను. ఈ బనానా లీఫ్ని మిడిల్లో నుంచి కట్ చేసుకోవాలి. ఇలా 2 parts కింద కట్ చేసుకున్న తర్వాత దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా మనం ట్రిమ్ చేసేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు ఈచ్ పీస్ని మనం ఫ్యాన్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, అలా చేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు 1 side ఎండ్ మనం పిన్ చేసేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకొకటి కూడా ఫోల్డ్ చేసి రెడీ చేసుకోవాలి. ఇలా మనం 2 రెడీ చేసుకొని ఈ రెండింటిని టుగెదర్ మనం స్టేపుల్ చేసేసుకోవాలి. ఇలా స్టేపుల్ చేసుకున్న తర్వాత మనకి ఒక రౌండ్ షేప్ ఫామ్ అయిందో లేదో చూసుకొని ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే ట్రిమ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఒక రౌండ్ కేక్ బేస్ తీసుకున్నాను. మీరు కావాలంటే కార్డ్బోర్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వీటికి అన్నిటికీ కూడా టేప్ వేసేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి టేప్ వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న బనానా లీఫ్ రౌండ్ ఫ్యాన్ షేప్ ఉంది కదా, సో దాన్ని దీని మీద స్టిక్ చేసేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత దీనిపైన చుట్టూ కూడా మనం ఫ్లవర్ స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక వైట్ ఫ్లవర్, ఒక ఎల్లో ఫ్లవర్ ఇలా ఆల్టర్నేటివ్గా స్టిక్ చేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ మిడిల్లో ఒక రోజ్ ఫ్లవర్ స్టిక్ చేసేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ప్లేస్కి వెళ్ళిపోయి ఇక్కడ ఒక స్టూల్ ప్లేస్ చేసేస్తున్నాను. అండ్ దెన్ దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాక్ డ్రాప్ ఉంది కదా, బనానా లీఫ్ బ్యాక్ డ్రాప్, దాన్ని ప్లేస్ చేసేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ రిమైనింగ్ ప్లేస్లో అంతా కూడా ఫ్లవర్స్తో ఫిల్ చేసేస్తున్నాను. అండ్ దెన్ హీరో కమ్స్ మై హీరో గణేష. దెన్ గణేష్ దగ్గర కూడా కొన్ని ఫ్లవర్స్ పెట్టేసి ఇలా డెకరేట్ చేసేస్తున్నాను. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ ఈకో ఫ్రెండ్లీ పూజ బ్యాక్ డ్రాప్ డెకోర్ ఐడియాని మనం రెడీ చేసుకోవచ్చు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ ఈకో ఫ్రెండ్లీ బ్యాక్ డ్రాప్ డెకోర్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ క్రియేటివ్ DIYs. Bye everyone, have a good day, see you again with a new video and also thank you for watching.